ఆ వీడియోని కోర్ట్ ఆర్డర్ ఇస్తూ బ్లాక్ చేశారనమాట. మాలాంటి వాళ్ళని సప్రెస్ చేసి మీ ఈ వీడియో ఇండియాలో బ్లాక్ చేస్తున్నాము అని చెప్పి 1 year నుంచి ఏంటి వీళ్ళదేం చప్పుడు లేదు అని అనుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ కాజ్ ని. మనం దీన్ని ఎరాడికేట్ చేయాలి, మన ఇండియాలో నుంచి ఎరాడికేట్ చేయాలి. స్కామ్ చేసిన దొంగలు ఆల్మోస్ట్ దొరికిపోయారండి. అవును, ఆల్మోస్ట్ దొరికిపోయారు. మేము అందరిలాగా మా డబ్బులు పోయాయి కదా, ఆ పోయిన డబ్బులు మాకు వచ్చాయా, మేము సంతోషంగా ఉన్నామని కాకుండా మేము ఇతరులు బాగుండాలి, మేము బాగుండాలని ఒక వీడియో చేస్తూ, అవేర్నెస్ వీడియో చేస్తూ, ఆ స్కామ్కి సంబంధించిన వీడియో చేస్తూ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఆ వీడియోని కోర్ట్ ఆర్డర్ ఇస్తూ బ్లాక్ చేశారనమాట. ఈ వీడియో మొత్తం దాని గురించే డీటెయిల్స్ అనమాట. అవునండి, మాకు కోర్ట్ ఆర్డర్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మాకు కోర్ట్ ఆర్డర్ ఇచ్చి మరీ ఆ వీడియోని బ్లాక్ చేయించేశారనమాట. అయితే ఆ డీటెయిల్స్ ఏంటని ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ప్లీజ్ గైస్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెంత్ ఎక్కువైంది అని అనుకోకూడదు, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా అవసరం మన సొసైటీకి. ఎందుకనంటే మాలాంటి వాళ్ళని సప్రెస్ చేసి, అంటే నిజాన్ని సైలెంట్గా చేద్దామని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో మేము చేసిన వీడియో వల్ల స్కామర్స్ ఆల్మోస్ట్ దొరికిపోయినట్టే. సో ఈ కోర్ట్ ఆర్డర్ ఏంటి, మాకు కోర్ట్ ఆర్డర్ ఎందుకు ఇచ్చారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాము. సో జాగ్రత్తగా ఈ వీడియోని చూసి తర్వాత కమెంట్ చేయండి. అసలు జరిగింది ఏంటి, ఈ కోర్ట్ ఆర్డర్ ఏంటి, మా వీడియో బ్లాక్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, మాకు ఏదైతే 1 year బ్యాక్, ఎగ్జాక్ట్ 1 year అయింది, లాస్ట్ February 2024లో మాకు స్కామ్ జరిగింది. టెలిగ్రామ్ దాంట్లో మాకు జాబ్ ఆపర్చునిటీ ఇస్తూ అని చెప్పి నేను నా వైఫ్ శ్రావణి కలిసి మేము ఒక వీడియో చేసాము. ఆ వీడియో చూడండి, మీకు ఇక్కడ ఇస్తున్నాము. ఈ వీడియోని బ్లాక్ చేసిందనమాట. ఇది ఆల్మోస్ట్ 3 million వ్యూస్ వెళ్ళిపోయింది. 3 million వ్యూస్ వెళ్ళిపోయిన దాన్ని ఫస్ట్ 1.5 million కుదించేసింది. శ్రావణి అప్పుడే వీడియో చూపించింది నాకు, ఇదేంటి వ్యూస్ పడిపోయినాయి అని చెప్పి. అరే ఏంటో అది మళ్ళీ తర్వాత అప్డేట్ అవుతుందేమో అని మేము అనుకున్నాము. కానీ సడన్గా మాకు ఆ వీడియో కనిపించట్లేదు అనమాట. అంటే మేము వేరే మెయిల్ ఐడీస్ని చూస్తుంటాం కదా, సడన్గా వీడియో అసలు కనిపించట్లేదు. ఏంటబ్బా అని చూసుకునేసరికి ఈమెయిల్ వచ్చింది మాకు యూట్యూబ్ నుంచి. ఏమేనంటే మీ ఈ వీడియో ఇండియాలో బ్లాక్ చేస్తున్నాము అని చెప్పేసి. మాకు అర్థం కాలేదు. దాంట్లో ఏం చెప్పిందంటే, మీరు ఒకవేళ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే క్లిక్ హియర్ అని. సరే క్లిక్ చేస్తున్నాము. దాని ఏమంటుందంటే ఒక ఫామ్ సబ్మిట్ చేయాలి, అది సబ్మిట్ చేయాలి అని అనంది. ఆ టైంలో మేము పట్టించుకోలేకపోయాం అసలు. ఎందుకు అని అంటే మాకు సడన్గా షాక్ అయిందనమాట. మేము ఏం తప్పు చేయలేదు కదా, యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారమే కదా చేసింది. ఎందుకు ఇది సడన్గా ఈ మెయిల్ రావడము, ఈ బ్లాకేజ్ అవ్వడము, అంటే కంప్లీట్ వీడియో బ్లాక్ అయిపోయింది. మేము వేరే ఐడీస్ని చూద్దామంటే అవ్వట్లేదు. కానీ మేము తర్వాత VPN యూజ్ చేసి ఎప్పుడైతే యూజ్ చేసి ఆ వీడియో మీద క్లిక్ చేస్తున్నామో చూడగలుగుతున్నాము. ఏంటబ్బా అని చూసి మాకు తెలిసిన వాళ్ళని బయట, అంటే ఇండియా బయట ఉన్న వాళ్ళని అడిగి చూస్తే బయట అది వ్యూ అవుతుంది, కానీ ఇండియాలో మాత్రం దాన్ని బ్లాక్ చేశారు. ఇలా ఎవరు బ్లాక్ చేస్తారు, ఇదేంటి కోర్ట్ ఆర్డర్, మాకేం అర్థం కాలేదు. యూట్యూబ్ని అడగాలన్నా ఆ యూట్యూబ్ ఆ మెయిల్లో అన్ని భయంకరంగా ఇచ్చేసింది. మీ టర్మినేట్ అవ్వచ్చు, మీది ఇవన్నీ టర్మినేట్ అవ్వచ్చు, మీ యూట్యూబ్ ఛానల్ టర్మినేట్ అవ్వచ్చు అంటే శ్రావణి భయపడిపోయి అమ్మో ఇదేమవుతుందో అని చెప్పేసి మేము అసలు కోలుకోలేని పరిస్థితుల్లో ఆ మెయిల్ చూసేసరికి మేము ఏం చేయలేకపోయాము ఆ టైంకి. సరే కోలుకొని ఈ వీడియోని తెప్పించుకుందామా ఏంటి అని చూద్దాము అనుకున్న టైంలోనే మాకు స్కామర్స్ నుంచి దాడి అండి. ఎలా అంటే మాకు కంప్లీట్గా ఏదైనా ఆపర్చునిటీ ఇస్తాం మీకు, మీరు ఇన్వెస్ట్ చేయండి, అది చేయండి, ఫేక్ కాల్స్ రావడము, ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. మావి ఏవైతే జాబ్వి ఉన్నాయో మా ప్లాట్ఫామ్స్, ఆ ప్లాట్ఫామ్స్ మీద ఫేక్ జాబ్స్ రావడం, ఫేక్స్ కాల్స్ రావడం, ఫేక్స్ ఇంటర్వ్యూస్ మమ్మల్ని అన్ని విధాలుగా స్కామర్స్ టార్గెట్ చేయడం జరిగింది. ఇవన్నీ తట్టుకొని బయటికి వచ్చి మాకు ఉన్న ఒకే ఒక యూట్యూబ్ సోర్స్ అండి. మీకు తెలుసు మా ఫైనాన్షియల్ థింగ్ అన్ని మా ప్రీవియస్ వీడియోలో చెప్పాము. మాకున్న ఒకటే యూట్యూబ్ సోర్స్, అంటే యూట్యూబ్ ఇన్కమ్ ఏదైతే కొద్దో గొప్ప వస్తుందో మాకు, ఇది కాస్త వాళ్ళు మాకు రాకుండా చేసేసారనమాట. అంటే మా వీడియోస్ని టార్గెట్ చేయడం, రిపోర్ట్ చేయడం, ఇలాంటివి రకరకాలుగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్నీ ఏవేవో యూజర్ ఐడీస్ తోటి మమ్మల్ని బ్లాక్ చేయించి చాలా ఇబ్బంది. మీరు అనుకున్నారు 1 year నుంచి ఏంటి వీళ్ళదేం చప్పుడు లేదు అని అనుకోవచ్చు. మేము ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం దీని నుంచి బయటికి రావాలని. ఎందుకంటే ఆల్రెడీ మెంటల్గా మేము దీని నుంచి చాలా డిస్టర్బ్ అయి ఉన్నాం. దాంట్లో మాకు మళ్ళీ అంటే మాకు దాదాపు ఒక 3 months బ్యాక్ ఎప్పటి నుంచి ఆ మెయిల్ వచ్చిందో, మెయిల్ వచ్చినప్పటి నుంచి మాకు మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోయింది యూట్యూబ్ నుంచి. మాకు చేయలేని ఇబ్బందులన్నీ మాకు చేశారనమాట.
సో మెంటల్గా ఫిజికల్గా మేము అన్నీ కోలుకొని బయటికి వచ్చి లేదు దీన్ని కంపల్సరీ మేము దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పి అసలు ఆ మెయిల్ ఏంటి అని కూర్చొని యూట్యూబ్ లీగల్ టీమ్కి మెయిల్ పెట్టడం జరిగింది. ఇలా మాకు ఇలా అవుతుందని మాకు ఒకటి లింక్ కూడా ఇచ్చారనమాట, యూట్యూబ్ లీగల్ ఫామ్ ఫిలప్ చేయమని. సో దానికి మేము ఆ ఫామ్ ఫిలప్ చేసి దాన్ని అడగడం బట్టి మాకు మళ్ళీ యూట్యూబ్ లీగల్ టీం నుంచి రిప్లై వచ్చిందనమాట. రిప్లై ఏమొచ్చిందంటే మీకు కోర్ట్ ఆర్డర్ ఇష్యూ అయింది, అంటే ఒక ఇండివిజువల్ కానీ ఒక బిజినెస్ పర్సన్స్ కానీ కోర్ట్ ఆర్డర్ అంటే మన ఇండియాలో కోర్ట్ నుంచి ఆర్డర్ తెప్పించుకొని వాళ్ళకి లీగల్ నోటీస్ ఇప్పించి మరి ఈ వీడియోని బ్లాక్ చేయించారు అని మాకు తెలిసింది. కానీ ఇక్కడే దేవుడు ఉన్నాడు అనిపించిందండి. ఎందుకంటే మా స్కామ్ జరిగి 1 year అయింది కదా, ఈ 1 year నుంచి దొంగలు దొరకకపోరా దేవుడు మాకు మార్గం చూపించడా అని అనుకున్నాము. నిజంగా అండి మాకు కొద్దిగా ఒక లైట్ వెలిగినట్టు అనిపించింది. మేము ఇది వీడియో చేసాము, బ్లాక్ అయింది, కానీ ఈ వీడియో బ్లాక్ ఓవర్ చేయించారు, ఇవన్నీ మాకు తెలియడం జరిగిందనమాట ఈ బ్లాకేజ్ చేయడం వల్ల. సో గాయస్ మీకు ఒక మాట చెప్తాను, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి. మేము చేస్తున్న కంటెంట్ ఏంటి అంటే ఇట్స్ ఎ రియల్ ట్రూత్ ఫ్యాక్ట్ కంటెంట్ అనమాట. మాకు జరిగిన ట్రూ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకొని వీడియోస్ చేస్తున్నాము. మేము ఎవరిదో ఇన్ఫర్మేషన్ తీసి చేయట్లేదు. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల మాకేంటంటే యూట్యూబ్కి మేము ఎప్పుడైనా మాకు ఇలాంటి ఇబ్బందులు బ్లాక్ చేయమని ఎక్కడన్నా వచ్చినప్పుడు ఈ లైక్స్ ఈ సబ్స్క్రైబర్లే మాకు హెల్ప్ అవుతారనమాట. అరే ఈ వ్యూవర్స్కి వీళ్ళందరికీ హెల్ప్ అవుతుంది కదా అని. సో కమెంట్ కూడా పెట్టేది యూస్ఫుల్గా పెట్టండి, ఎందుకంటే ఇది మనము అందరము ఇలాంటివి పరిస్థితులు రాకుండా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాం కాబట్టి. సో మనం ఇక్కడ ఎక్కడ థ్రెటన్ చేయట్లేదు, ఎవరు చేయట్లేదు కాబట్టి కమెంట్స్ కూడా ప్రాపర్గా పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. టిప్స్ అండ్ టాక్స్ లింగోజీ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అనంటే ఈ పని చేసింది ఆ స్కామర్సే అయి ఉండొచ్చు అనేసి. ఎందుకంటే మేము ఏదైతే వీడియో చేసామో, మీరు కావాలంటే మీకు ఏదైనా VPNs ఉంటే VPN డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని చూడొచ్చు. మీరు కావాలంటే సందీప్ లింగోజీ ఛానల్లో కూడా మళ్ళీ పెట్టాము. ఈ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో క్లియర్గా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం, కానీ ఏ వ్యక్తులని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇంకోటి స్కామర్స్ ఇంకా వేరే వాళ్ళని ఎవరన్నా విక్టిమ్స్ని చేస్తారా అన్న భయంతో మేము ఎవరు విక్టిమ్ కాకుండా ఉండాలని ఆ వీడియో చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను గట్టిగా నమ్ముతున్నాను ఏంటంటే మాకు కోర్ట్ ఆర్డర్ ఇష్యూ చేశారు అని అంటే ఈ వీడియో ఎవరికో ఇబ్బంది పెడుతుంది అన్నట్టు. ఈ వీడియో ఎవరికి ఇబ్బంది పెడుతుంది? మ్యాక్సిమంగా స్కామర్స్కే కదండి. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల మాకు చాలామంది మా యూట్యూబ్లో, మాకు ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో కింద కమెంట్స్లో పెట్టారు, సార్ మేము మీ వీడియో చూసి మేము మీ వీడియో చూసి ఆ స్కామ్లో ఇరుక్కోకుండా బయటపడ్డాము, అసలు సడన్గా మాకు ఈ వీడియో వచ్చి చూసాము, అమ్మాయి స్కామా అని మేము బయటపడ్డాము అని చాలామంది మాకు చెప్పారనమాట. అంటే చూడండి, ఇది చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ స్కామ్ బారిన పడకుండా కాపాడింది. అందుకే నేను అనుకుంటున్నాను ఇది మాకు కోర్ట్ ఆర్డర్ ఇప్పించింది ఆ స్కామర్స్ కానీ మరొకరు అయి ఉండరు అనేసి. అసలు ఈ కోర్ట్ ఆర్డర్ ఏంటి, మాకెందుకు ఇష్యూ చేశారు, అంటే ఎలాంటి పరిస్థితుల్లో కోర్ట్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు అని ఇవన్నీ తెలుసుకునే ముందు మనము 3 లాస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు అనంటే చాలా మేమే కాదు, మాకు ముందు కూడా చాలా జరిగాయి అన్నమాట. అంటే ఇలాంటి నిజాలను తొక్కేయడానికి చాలా స్కామర్స్ ఇలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఆ 3 లాస్ ఏంటో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి డిఫమేషన్ IPC సెక్షన్ 499 and 500. సెకండ్ వచ్చేసి IT సెక్షన్ 69A. ఇంకా కొన్ని ప్రైవేట్ కన్సర్న్స్ లాస్ అన్నమాట. ఈ లాస్ అన్ని యూజ్ చేసి ఇలాంటి వీడియోస్ని బ్లాక్ చేస్తుంటారు కొంతమంది స్కామర్స్. డిఫమేషన్ IPS సెక్షన్ 499 and 500. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అనంటే ఎవరివైనా పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్స్, ఫోన్ నంబర్స్, యూజర్ నేమ్స్ లేదా కంపెనీ నేమ్స్ లేదా వాళ్ళ రెప్యుటేషన్ని దెబ్బతీయడం లాంటివి లేదా వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా వాడుతున్నామంటే వీడియోని బ్లాక్ చేయించడంలో ఈ సెక్షన్ని వాడతారనమాట. అంటే మనం యాక్సిడెంటల్గా వాళ్ళ స్క్రీన్ షాట్స్ కానీ వాళ్ళతో జరిగిన పర్సనల్ చాట్ కానీ చూపిస్తే కానీ ఇలాంటివి ఏవైనా పర్సనల్ థింగ్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తే ఈ యాక్ట్ ప్రకారం మన వీడియోని బ్లాక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. IT యాక్ట్ వయోలేషన్ అండర్ సెక్షన్ 69A ఆఫ్ ద IT యాక్ట్ ఏమంటుంది అంటే
కోర్ట్ కానీ గవర్నమెంట్ కానీ ఇలాంటి వీడియోస్ని బ్లాక్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళకి అధికారం ఉంటుంది మనది వీడియోని టెంపరీగా బ్లాక్ చేయించడం. అంటే వన్ సైడే వింటారు, వాళ్ళ సైడే వినేసి ఫస్ట్ టెంపరీగా బ్లాక్ చేయించడానికి కోర్ట్ ఆర్డర్ ఇస్తుంది, లేదా ఇది గవర్నమెంట్ చేతిలో కూడా ఉంటుంది ఈ వీడియోని టెంపరీగా బ్లాక్ చేయించడానికి. అంటే ఈ వీడియోలో మనం ఎవరినైనా బెదిరిస్తున్నట్టయినా కనిపించిందనేసి, లేదా వాళ్ళ మీద అనుమానం కలిగేలా చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళ మొరాలిటీని దెబ్బతీయడం లాగా చేసే విధంగా ఉంటే కానీ ఈ వీడియోస్ని బ్లాక్ చేయించడం గవర్నమెంట్ కానీ లేదా కోర్టుకు కానీ ఈ అధికారం ఉంటుంది. కానీ మేమైతే ఈ వీడియోని ఒక అవేర్నెస్ వీడియో అని పర్టికులర్గా మెన్షన్ చేస్తూ మరీ చెప్తూ మేము చేసామన్నమాట. అంటే మనకి ఈ మధ్యన మనకి చాలా, మనం ఎవరికైనా కాల్ చేస్తే మనకు ఒక కాలర్ ట్యూన్ వినిపిస్తుంది అనమాట. సాంగ్ పెట్టుకున్న ఇది పెట్టుకున్నా మనకు ఒక కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. ఏమని, ఈ స్కామర్స్ బారిన పడొద్దు, మనము ఏం డీటెయిల్స్ షేర్ చేయొద్దు అని వినిపిస్తుంది. అలాగే కదండి నేను కూడా అవేర్నెస్ లాగానే ఆ వీడియో చేసింది. సో దాంట్లో ఏం తప్పు ఉందో నాకు అర్థం కాలేదు, కానీ కోర్టు నుంచి మాత్రం వీళ్ళు ఆర్డర్ తెప్పించి మరి మా వీడియోని బ్లాక్ చేశారు. ఈ ఐటీ వయోలేషన్లో ఇంకొక పాయింట్ కూడా ఉంటుందండి. ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, అంటే వాళ్ళ గురించి మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళ ఇండివిజువల్ని కానీ లేదా ఒక బిజినెస్ని కానీ మనం దెబ్బతీస్తున్నట్టయితే ఆ వీడియోలో అలా చేస్తున్నట్టు కనిపిస్తే వాళ్ళు ఆ వీడియోని బ్లాక్ చేయించవచ్చు అన్నమాట, కోర్టు ఆర్డర్ తెప్పించుకొని. ఇలాంటి వయోలేషన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటుంది. కానీ ఇవన్నీ మేము అసలు చేయలేదు కదండి, ఎందుకంటే మేము ప్యూర్లీ ఆ వీడియోలో అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే మాలాగా ఇంకా ఎవ్వరూ అలాంటి స్కామ్న బారిన పడకూడదని మేము ఆ వీడియో చేయడం జరిగింది. అంటే ఈ దొంగల ముఠాకే ఇది ప్రాబ్లం అవుతూ ఉండొచ్చు కదా, అందుకే కదా మా వీడియోని బ్లాక్ చేయించి ఉంటారు కోర్ట్ ఆర్డర్ మరీ ఇచ్చి. లేదా ఎవరైనా లబ్ధిదారులు, అంటే ఎవరైనా బెనిఫిషరీ, వాళ్ళ వల్ల బెనిఫిట్స్ పొందిన వాళ్ళైనా ఇది చేసి ఉండాలని నా అనుమానం అన్నమాట. ఎందుకు అనంటే కోర్ట్ ఆర్డర్ ఇచ్చి మరీ మా అవేర్నెస్ని ఎందుకు ఆపడం జరిగింది, అది కూడా ఇండియాలోనే. అంటే ఇండియాలో అసలు కనిపించకుండా 3 మిలియన్ వ్యూస్కి వెళ్ళిందండి. అంటే ఆల్మోస్ట్ 3 మిలియన్ పీపుల్ చూసేసారు ఈ వీడియోని. అంటే ఎంత అవేర్నెస్ అయి జరిగిందో చూడండి, ఎంతమంది పబ్లిక్కి ఇది యూజ్ అయిందో చూడండి. కానీ ఇలాంటి వీడియోని ఆపడం అనేసరికి నాకు అనుమానం అక్కడే స్టార్ట్ అయిందనమాట. అంటే ఇది స్కామర్స్ అయి ఉండొచ్చు, స్కామర్స్కే ఇబ్బంది అవుతుంది, ఇది జనరల్ పబ్లిక్ కానీ ఎవరైనా బిజినెస్ పర్సన్స్కి ఎందుకు అవుతుంది? ఎందుకంటే నేను ఏ బిజినెస్ పర్సన్ పేరు తీయలేదు, మేము ఏ బిజినెస్ గురించి చెప్పలేదు. దాంట్లో మేము స్ట్రేట్గా చెప్పింది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మేము మాతో ఏదైతే స్కామ్ జరిగిందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఈ బారిన పడకండి అని చెప్పడం జరిగింది ఆ వీడియోలో. అసలు మీకు తెలుసా, మీరు ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు, ఒక కోర్ట్ ఆర్డర్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి, వాళ్ళ పర్సనల్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ని వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అంతేనా? సో అంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ వాళ్ళకి అసలు ఈ వీడియో ఎందుకు ఇబ్బందిగా ఉంది, అసలు ఈ వీడియో వల్ల ఏమి ఇబ్బంది జరుగుతుంది అన్న ప్రూఫ్స్ కానీ వాళ్ళు చూపించగలిగితే వాళ్ళకి అప్పుడు కోర్ట్ అనేది ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తుంది, ఈ కోర్ట్ ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు స్కామర్స్ ఏదో ఐడెంటిఫికేషన్తో అయితే ఖచ్చితంగా ఈ కోర్ట్ ఆర్డర్ తెచ్చుకుని ఉంటారు కదా. అయితే మనం అనుకోవచ్చు యూట్యూబ్కి అసలు ఈ లీగల్ నోటీస్ ఎలా అందింది. అయితే దీన్ని కూడా నేను రీసెర్చ్ చేసి చూశానండి, అంటే ఎలా యూట్యూబ్కి ఇవ్వచ్చు అని. ఇది నేను రీసెర్చ్ చేస్తే దాంట్లో తెలియడం ఏం జరిగిందనంటే, యూట్యూబ్కి మనం ఈమెయిల్ ద్వారా కానీ లేకుంటే ఏదైనా లీగల్ నోటీస్ ద్వారా కానీ ఇన్ఫార్మ్ చేసి మరి ఆ యూట్యూబ్ వీడియోని మనం బ్లాక్ చేయించవచ్చు అంట. అంటే ఇప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు, ఏది వాళ్ళ పర్సనల్ ఐడెంటిఫికేషన్, ఇంకా వాళ్ళకి ఈ వీడియో ఎలా ప్రాబ్లం అవుతుందో అన్న ప్రూఫ్ చూపించి తీసుకున్నారన్నమాట. తీసుకొని ఈ లీగల్ నోటీస్ని యూట్యూబ్కి సబ్మిట్ చేయడం వల్ల ఈ పర్టికులర్ వీడియో వైలేట్ చేస్తుందని చెప్పి మేము యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఆ వీడియో చేయడం జరిగింది. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము ఎప్పుడైతే యూట్యూబ్ని అప్రోచ్ అయ్యామో యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మీరు కరెక్ట్గానే ఉన్నారు. కానీ ఇది ఇండియన్ లా ప్రకారం, అంటే ఇండియన్ లాస్ ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి ఇండియన్ లాస్ చాలా మారుతున్నాయి. మన మోడర్నైజేషన్ వల్ల చాలా మారుస్తున్నారు, ఎన్నో ఆర్టికల్స్ చేంజ్ చేస్తున్నారు, కొత్త ఆర్టికల్స్ తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఉన్న ఆర్టికల్స్ని మిస్యూజ్ చేసి ఇలా చేస్తున్నారా అన్న అనుమానం కూడా నాకు మొదలైందనమాట. జస్ట్ ఒక అనుమానమే నాకు మొదలైంది. అంటే దీనివల్ల ఆ లాస్ని ఉపయోగించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇలాంటి నిజాలని, ఏదైతే స్కామ్ జరిగిందన్న నిజాలని కప్పిపుచ్చాలని చూస్తున్నారా అని నాకు అనిపించింది.
మరి నేను ఇంత చేసి ఈ వీడియోని ఊరికే అలా చేశానా? కాదనమాట. ఎందుకు అనంటే నిజంగా నేను ఈ వీడియో చేసే ముందు ఒకటే చూశాను అనమాట, అసలు నాకు రైట్ ఉందా, నేను ఇలా మోసపోయాను కదా, నాకు ఈ వీడియో క్రియేట్ చేసి నా ఎక్స్పీరియన్స్ ఇలా షేర్ చేసే ఛాన్స్ ఉందా అనేసి నేను కూడా సెర్చ్ చేశాను నాది. సో నాకు ఆర్టికల్ 19(1)(a) అని దొరికిందనమాట. ఈ ఆర్టికల్ 19(1)(a) ఏంటి అనంటే ఆర్టికల్ 19(1)(a) ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏముంది అంటే, ఐ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ లాంగ్ యాజ్ ఐ స్పీక్ ద ట్రూత్, డోంట్ డిఫేమ్ ఎనీవన్ అండ్ సర్వ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఐ స్టాండ్ విత్ ఇన్ మై రైట్స్ అనమాట. అవునండి. అయితే చూడండి, ఇక్కడ నేను ఎవరిని డీఫేమ్ చేయలేదు, అందులో అంటే డీఫేమ్ చేయడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే నేనే స్కామ్ను బారిన పడి నేను ఇట్లా స్కామ్ అయ్యాను, మీరు పడకండి అన్నాను. అక్కడ ఏ పర్సన్ని డీఫేమ్ చేసినట్టుంది? ఆ పర్సన్ ఎవరో తెలియదు నాకు, ఆ పర్సన్ రైట్ పర్సనా లేదా తెలియదు. సో ఆ పర్టికులర్ పర్సనే నేను డీఫేమ్ చేశానని ఎక్కడ లేదు. ఇంకోటి, ఐ స్పీక్ ట్రూత్. ఎస్ అండి, మాకు స్కామ్ జరిగింది, ట్రూత్. మా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, సైబర్ క్రైమ్ రిపోర్ట్ కూడా ఉందన్నమాట. మేము పోలీసులకు కంప్లైంట్ కూడా చేశాము, తర్వాత మేము వీడియోస్ పెట్టాము కూడా, మేము జనాల్లోకి కూడా వెళ్ళాం, మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. ది అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము ఒక్క వీడియోతో ఆపలేదు, మేము చాలా ముందుకు వెళ్ళాం. కావాలంటే మీరు మా వీడియోస్ చాలా చూసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాం అన్ని వీడియోస్వి, లేదా మీరు మా ఛానల్లోకి వెళ్ళి మా స్కామ్ తర్వాత ఏం జరిగిందన్న డీటెయిల్స్ అన్నీ ఒకవేళ మీరు చూడకపోతే అయితే చూడండి, ఆ డీటెయిల్స్ అన్నీ మేము మా ఛానల్లో షేర్ చేశాం. నేను 1 yearగా ఇంత కష్టపడుతుంది మా ఒక్కరి కోసం కాదండి. ఎందుకనంటే మాలాగా స్కామ్ అయిన వాళ్ళందరూ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు రావాలని, ఎలా రావాలి, ఎలా చేయాలి అనేసి మేము ఈ వీడియో పెట్టడం జరిగింది. దీనివల్ల ఆ స్కామర్స్కి ఇబ్బంది జరిగి ఆ స్కామ్లో ఎవ్వరు పడకుండా జరిగితే ఇంకేం కావాలండి మాకు? దానికన్నా మించి ఇంకేం ఆనందం ఉండదు కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా మనీ బ్యాక్ రావడం కన్నా ఇంకా ఎవ్వరు ఈ స్కామ్ బారిన పడతలేరంటే ఇంకా మాకు కావాల్సింది ఏముందండి? ఈ స్కామ్స్ని రూట్స్ నుంచి పీకేయడం మన వల్ల అవుతుందనంటే ఫస్ట్ నేను ముందుంటానండి. దీనికి మీ సపోర్ట్ చాలా అవసరం అండి మాకు. ఎందుకు అనంటే మీరు ఇంతవరకు చాలా సపోర్ట్ చేశారు. 3 million వెళ్ళిందండి వీడియో, కానీ ఈ స్కామర్స్ దాన్ని మొత్తం నన్ను డిఫేమ్ చేయడానికి, నా వీడియోస్ని డిఫేమ్ చేయడానికి దాన్ని బ్లాక్ చేయించి ఇది ఒక నార్మల్ పబ్లిక్కి రీచ్ అవ్వకుండా చేశారని నేను అనుకుంటున్నాను. ఆ ప్రయత్నంలోనే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా నేను ఫ్యూచర్లో అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఇంకా మీరు కూడా నాలాగా స్కామ్న బారిన పడుంటే మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేయండి. మాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఈ కమెంట్స్ రూపంలో కానీ మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మీరు షేర్ చేస్తున్నట్టయితే ఒక వీడియో రూపంలో మీరు చెప్పగలిగితే, ఎందుకంటే చాలామంది మాకు ఇంతవరకు ఒక డాక్యుమెంట్ టైపు పంపిస్తున్నారు, అన్నీ చదివే మాకు తీరికలు ఉండవు. ఈ డాక్యుమెంటేషన్ మీ ఎక్స్పీరియన్స్ చెప్తూ మాకు వీడియోస్ షేర్ చేస్తే ఎక్కడైనా మేము ఆ వీడియోస్ని ప్రజెంట్ చేయడానికి ఉంటుంది. ఆ వీడియోస్ని ప్రజెంట్ చేసి, అంటే దీన్ని లీగల్గానే చూడండి, మాకు లీగల్గా వస్తున్నాయి అన్ని ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం ట్రై చేస్తున్నామండి? మనందరి కోసం ఈ ఫైట్ చేయాలి. సో ఇలా లీగల్గా మా మీద ఇంకా ఇబ్బందులు పెడితే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఉండుంటుంది ఫ్యూచర్లో. ఇంతకుముందు కూడా కొంతమంది విక్టిమ్స్ ఏం చేశారంటే కోర్టులో కేసు వేద్దామని ప్రయత్నించారు, కానీ ఎవరి మీద వేస్తారు కేసు, ఎలా వేస్తారు? సో అది జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు మనకి ఒకరి మీద కేసు వేయడానికి మనకు ఒక సోర్స్ దొరికింది. అంటే ఒకరు కోర్ట్ ఆర్డర్స్ పెట్టారు, మాకు ఈ వీడియో వల్ల ఇబ్బంది జరిగిందని. అంటే ఇది ఎవరై ఉండొచ్చు? దీన్ని శోధన చేయాలి అని అంటే మనం కోర్టులో కూడా ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే పరిస్థితి, మనము అన్నన్ని రోజులు, ఇప్పుడు చూడండి నాకు 1 year అయింది ఈ స్టేజ్కి రావడానికి. అంటే ఎవరైతే ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారో ఈ వీడియో వల్ల, అంటే మనం ఏదైతే స్కామర్స్ అనుకుంటున్నామో లేదా వాళ్ళు స్కామర్స్ కాకపోతే ఇంకెవరై ఉండొచ్చు, అది మీరు కమెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో అది కమెంట్ చేసి చెప్పండి నాకు. నేనైతే ఒకవేళ స్కామర్స్ అయితే అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను, లేదు ఇది స్కామర్స్ కాదండి వీళ్ళు ఫలానా వాళ్ళు అయి ఉండొచ్చు అని అనుకుంటే మీరు కమెంట్ రూపంలో మాకు తెలిపొచ్చు ఈ వీడియో కింద. అయితే మనము ఇప్పుడు కోర్టులో
కేస్ వేయడానికి మనకి డబ్బులు కావాలి. చూసారు కదా, మా ఫైనాన్షియల్ అయితే మేము అంతగా ఫైట్ చేయలేము. ఎందుకంటే ఇది ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో, కొన్ని ఇయర్స్ పడుతుందో మనకు తెలియదు. మేము రీసెర్చ్ చేయడం వల్ల జరిగింది ఏంటంటే, ఫ్రీగా లా పరంగా ఈ డిజిటల్ గ్రూప్స్ ఉంటాయంట, ఎన్జిఓస్ ఉంటారంట, ఎవరైనా లాయర్స్ కానీ జర్నలిస్ట్స్ కానీ ఎవరన్నా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, మెయిన్గా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే, ముందు మేము ఉంటామండి, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే సజెస్ట్ చేయండి, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, మా కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వండి. అంటే మాకు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పింగ్ అయినా ఫ్రీగా సపోర్ట్ చేసే ఎన్జిఓస్, జర్నలిస్ట్స్ లేదా లాయర్స్ ఉంటారు. కొన్ని లా ఎన్ఫోర్స్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. అది మేము రీసెర్చ్లో తెలిసింది. మేము కూడా ట్రై చేస్తాం రీచ్ అవ్వడానికి. మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ గాయస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ కాజ్ని. మనం దీన్ని ఎరాడికేట్ చేయాలి, మన ఇండియాలో నుంచి ఎరాడికేట్ చేయాలి ఈ స్కామ్ని. మనము కోవిడ్ని ఇండియా ఎలా తట్టుకుందో తెలుసు కదా. మోడీ గారి, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి నేతృత్వంలో మనం కోవిడ్ ఏ దేశం ఎదుర్కొనంత చాలా గొప్పగా ఎదుర్కొన్నాం ఆ కోవిడ్ సిచ్యువేషన్ని. ఇది కూడా ఒక కోవిడ్ సిచ్యువేషన్ లాంటిది అని కంపేర్ చేయలేను. నేను దీన్ని ఏమీ అంత థ్రెటన్ చేయట్లేదు, కానీ బట్ ఈ స్కామ్ వల్ల నాలాంటి వాళ్ళు చాలామంది ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అవుతున్నారు. సో అది మీ దాకా వచ్చేదాకా కాకుండా ముందే జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది. మన దగ్గర లాస్ ఉన్నాయి, లాస్ పరంగానే ఫైట్ చేద్దాం. వీళ్ళు కోర్ట్ ఆర్డర్తో వచ్చారు, మనం కూడా ఫైట్ చేయాలి. సో దీనికి మనకు ఒక ఫ్రీగా మనకు సపోర్ట్ చేసే లాయర్స్ కానీ ఎవరైనా ముందుకొచ్చి మనకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అలాంటి వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి, అలాంటి వాళ్ళని ముందుకు తీసుకురండి, మాకు సపోర్ట్ చేసేటట్టు చేయండి. మనం ఈ స్కామర్స్ని ఎదుర్కొందాం, వాళ్ళని పట్టుకుందాం, మన డబ్బులు మనకి కుదిరితే తిరిగి వెనక్కి తెచ్చుకుందాం. నాకు తెలిసి ఒక్క అడుగు వేస్తే ఆ స్కామర్స్ని మనం చేరొచ్చేమో, ఇంకా ఇలాంటి చాలా లైఫ్స్ని మనం కలిసి సేవ్ చేయొచ్చేమో. థ్యాంక్స్ నాతో మీరు ఈ జర్నీలో నడుస్తున్నందుకు. ఎందుకంటే కొంతమంది నిజంగా విక్టిమ్స్ కాకపోయినా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. 3 మిలియన్ వ్యూస్ అంటే ఎంతోమంది మా వీడియోని చూసి మమ్మల్ని ఆదరించారు. ఇలాగే ఆదరించాలి, ఇలాగే నా వాయిస్ వినిపిస్తుంటాను నెక్స్ట్ విక్టిమ్ కొరకు, ఇంకా జస్టిస్ వచ్చే వరకు. మీ సందీప్ లింగోజీ, టిప్స్ అండ్ టాక్స్ లింగోజీ. నమస్తే.